నగరపాలక సంస్థలో సోమవారం ప్రిసైడింగ్ అధికారి భార్గవ్ తేజ్ పాలకవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిపారు. కోవెలమూడి రవీంద్రబాబుని కూటమి సభ్యులు మేయర్గా ఎన్నుకున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ భార్గవ్ తేజ్ కోవెలమూడి రవీంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిజమైన కార్యకర్తకు న్యాయం జరిగింది. మేయర్గా కోవెలమూడి రవీంద్రబాబు గెలవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. నూతన మేయర్కు అభినందనలు. బలపరిచిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పెమ్మసాని అన్నారు. 20 ఏళ్లుగా టీడీపీకి అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు చేసినప్పటికీ రవీంద్రబాబు పలుమార్లు సీటు త్యాగం చేశారని పెమ్మసాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్ అహ్మద్, బి రామాంజనేయులు, ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా, డేగల ప్రభాకర్, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటుని త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు. కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మూడవది, ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 25 మందో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా, అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్గా అవ్వటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. గత 20 సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు